హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన యొక్క మహేష్ ఎడ్యుకేషన్ ఫర్ యూ యూట్యూబ్ ఛానల్లో వస్తున్నటువంటి ఆదరణ ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి ఈ యొక్క సర్టిఫికేట్స్ ఏ విధంగా తెచ్చుకోవాలనే వీడియోకి చాలా చక్కటి స్పందన లభించింది. కాబట్టి అదే కోవలో అంటే రీసెంట్గా నా మొబైల్ నెంబర్ పెడితే అందరు కాల్ చేస్తున్నారు అన్నట్టు. అంటే వాళ్ళ కాల్స్ కానీ వాళ్ళ యొక్క డౌట్స్ అన్నిటిని కూడా ఈరోజు ఈ యొక్క అంటే రెగ్యులర్గా ఈ యొక్క వీడియోస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈరోజు మనం ఈ యొక్క 5 డౌట్ల గురించి మనం క్లారిఫికేషన్ చేసుకుందాం. అంటే ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో ఎగ్జామ్స్ అన్నీ ఫస్ట్ టైం అంటే ఒకటేసారి ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ కావడం ఎలా, నన్ను అడుగుతున్నటువంటి డౌట్స్ కావచ్చు, కామెంట్స్ ఇవన్నీ కూడా మీ ముందు క్లారిఫై చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. సో తర్వాత ఇంకోటి, యూనివర్సిటీ వాళ్ళు కావాలని మనల్ని ఫెయిల్ చేస్తారా? రెగ్యులర్గా వస్తున్నటువంటి డౌట్స్ ఏంటంటే యూనివర్సిటీ వాళ్ళు కావాలని ఫెయిల్ చేస్తారా, లేదా ఇంకోటి ఏంటంటే చాలా మంది నుంచి వచ్చేటువంటి కామన్ డౌట్ ఏంటంటే పేజెస్ నింపితే పాస్ అవుతామా, తర్వాత ఇంకోటి ఎగ్జామ్ ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటి, తర్వాత ఇంకోటి ఎగ్జామ్ ఎలా రాస్తే పాస్ చేస్తారు, యూనివర్సిటీలో మాట్లాడితే మనం పాస్ చేస్తారు. ఇదైతే చాలా కామెడీగా అనిపిస్తుంది నాకు. అంటే ప్రతి ఒక్కరు ఫోన్ చేయడము లేదా యూనివర్సిటీలో మాట్లాడితే పాస్ చేస్తారా, లేకపోతే మనం మేనేజ్ చేయొచ్చా అని చెప్పేసి డౌట్లు అడుగుతుంటారు. అవన్నీ ఏం కుదరవు. సో ఇక డౌట్స్ అన్నీ కూడా మనం క్లారిఫై చేసుకుందాం. ఫస్ట్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో ఫస్ట్ టైం పాస్ కావడం ఎలా? అంటే మనం చేస్తున్నటువంటి టైంలో అంటే మనం ఉన్నటువంటి టైం కేటాయించుకొని మనం ఎగ్జామ్ షెడ్యూల్ కంటే మనం అడ్మిషన్ వేసినప్పుడే దానికి సంబంధించిన మెటీరియల్స్ అంతా కూడా మనం గ్యాదర్ చేసుకొని పెట్టుకున్నట్లయితే కంపల్సరీగా అయితే ఈ యొక్క ఎగ్జామ్స్లో ఫస్ట్ టైం మనం ఏ విధంగా పాస్ కావాలి అంటే మనం ముందుగా స్టార్టింగ్ నుంచే అంటే మనం తక్కువ టైం మనకు ఉన్నటువంటి సెమిస్టర్ విధానం కాబట్టి మనం కంపల్సరీగా ఈ యొక్క ఎగ్జామ్స్లో మనకు ఏ విధమైనటువంటి టాపిక్స్ వస్తున్నాయి ఇవన్నీ కూడా మనం ఒకసారి ఇంకోటి ఏం చేస్తుంటారంటే టెస్ట్ పేపర్స్ను లేదా మెటీరియల్స్ను ఎగ్జామ్స్ టైం టేబుల్ వచ్చినాక తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఇది మెయిన్ మిస్టేక్. ఏంటంటే మనం ఎట్లాగో టెస్ట్ పేపర్ తీసుకుంటాం, దాని మ్యాటర్ తీసుకుంటాం కాబట్టి ముందే ఒక 3-4 months ముందే మనం దానికి సంబంధించినటువంటి మెటీరియల్స్ కానీ టెస్ట్ పేపర్స్ అన్నిటిని మనం గ్యాదర్ చేసుకొని అసలు ఏమేమి టాపిక్స్ ఉన్నాయని ఒకసారి చూసుకొని దానిపైన పూర్తి అవగాహన కలిగి ఉంటే కంపల్సరీగా మనము ఈజీగా పాస్ కావడానికి ఛాయిస్ ఉంటుంది. అంటే మెటీరియల్ను గ్యాదర్ చేసుకోవాలి ఒకటి. తర్వాత రెండవది ఏంటంటే మనం కంపల్సరీగా దానిపైన అవగాహన కలిగి ఉండాలి. అవగాహన కలిగి లేకపోతే కూడా ఎగ్జామ్స్ అనేది మనము కంపల్సరీగా ఫెయిల్ అవుతాం. తర్వాత ఇంకోటి ఏంటంటే చాలామంది రేజ్ చేసినటువంటి డౌట్, యూనివర్సిటీ వాళ్ళు కావాలని ఫెయిల్ చేస్తారు. అటువంటిది చాయిసే ఉండదు. ఎందుకంటే మన భారతదేశంలోనే అత్యధిక ప్రాచుర్యం పొందిన లేకపోతే ఆదరణ పొందినటువంటి యూనివర్సిటీ ఏదైనా ఉందంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మాత్రమే. ఇది అనేక లక్షలాది మందిని మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా ఈ యొక్క యూనివర్సిటీకి ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఎటువంటి యూనివర్సిటీకి కూడా లేదన్నట్టు. కాబట్టి అటువంటి యూనివర్సిటీల్లో కావాలని వాంటెడ్లీ ఫెయిల్ చేసేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి మనం రాసేటువంటి విధానంలోనే అంటే మనం రాసినటువంటి మ్యాటర్లోనే కరెక్ట్ సమాచారం లేకపోతే వాళ్ళు ఫెయిల్ చేస్తారు. అంతేగాని కావాలని మాత్రం ఎటువంటి ఫెయిల్ చేయడానికి ఛాయిస్ ఉంది. ఎందుకంటే అక్కడ నువ్వు క్యాండిడేట్ అని ఎవరికి కూడా తెలియదు. ఇంకోటి, పేజెస్ నింపితే పాస్ అవుతామా? మనము ఒకటి గుర్తుపెట్టుకోవాలి బాగా. మనము జనరల్గా ఎక్కడైతే పోవాలంటే మనం ప్రయాణం చేసేటువంటి గమ్యం ఏదైతే ఉందో అటువైపు పోతేనే మనకు మనం చేరుకునేటువంటి గమ్యం వస్తుంది. అంటే అదేవిధంగా మనం పేపర్స్లో రాసేటప్పుడు కూడా క్వశ్చన్కి రిలేటెడ్ ఆన్సర్ ఉంటేనే మనల్ని పాస్ చేయడానికి ఛాయిస్ ఉంటుంది. అంతేగాని క్వశ్చన్ ఒకటి ఇచ్చి ఇప్పుడు మనం జనరల్గా సినిమాల్లో చూస్తుంటాము కామెడీ సీన్స్, నీ పేరేంటంటే మొత్తం భారతదేశం చరిత్ర చెప్తుంటాం. అట్లా ఎగ్జామ్స్ రాస్తే కంపల్సరీ ఫెయిల్ అవుతాం. కాబట్టి మనం వాళ్ళు క్వశ్చన్ ఏం అడిగినారు దానికి రిలేటెడ్ ఆన్సర్ మనం రాస్తున్నామా లేదా, సో దాన్ని బట్టి మనము పేపర్స్ రాసినట్లయితే అంటే క్వశ్చన్కి రిలేటెడ్ ఆన్సర్స్ మనం రాసినట్లయితే పాస్ అవుతాం. అంతేగాని పేపర్స్ నింపితే 100% ఫెయిల్ అవుతాం. తర్వాత ఇంకోటి, ఎగ్జామ్ ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటి? ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎగ్జామ్ ఫెయిల్ కావడానికి కారణం నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. అంటే నేను ఎక్స్టర్నల్ ఎగ్జామ్ డ్యూటీస్ చేస్తున్నప్పుడు నేను చూసినటువంటి ఎన్విరాన్మెంట్ అంతా కూడా గమనించినది ఏంటంటే కొంతమంది ఎగ్జామ్ టైం అయిపోయిన తర్వాత కూడా వస్తుంటారు, హరీబరీగా వస్తుంటారు, టెన్షన్లో వాళ్ళు చక్కగా ఎగ్జామ్ అంటే హాల్ టికెట్ నెంబర్ ఇప్పుడంతా స్టిక్కరింగ్ వచ్చేసింది. అంటే మన ప్రిపరేషన్ అంటే రైటింగ్ రాత కూడా మనకు కరెక్ట్గా రాదన్నట్టు. ఆ టెన్షన్లో మనం సీటింగ్ అరేంజ్మెంట్ కూర్చోవడం లేకపోతే క్వశ్చన్ పేపర్ చూడకపోవడం ఏదో మనకు నోట్కి వచ్చినది రాసుకుంటూ పోవడం వల్ల ఫెయిల్ అవుతుంటాం. అంటే మనం టయానికి రావాలి, మన ఎన్విరాన్మెంట్ ప్రశాంతంగా చూసుకోవాలి,
మనకు కావాల్సిన పెన్స్ అంటే స్టేషనరీ అంతా కూడా మనమే తీసుకపోవాలి, అంతేగాని పెన్సిల్ అండ్ పక్కల వాళ్ళని డిస్టర్బ్ చేసుకుంటూ మనం ఎగ్జామ్ రాసినట్లయితే ఫెయిల్ కావడానికి రీజన్. అంటే పక్కల వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఇన్సులేటర్ మనడు డిస్టర్బ్ చేస్తారు కాబట్టి ఆ డిస్టర్బెన్స్లో మనం ఎగ్జామ్లో కరెక్ట్ రిప్రజెంట్ చేయలేక ఫెయిల్ అవుతాం. ఇంకోటి ఏంటంటే ఎగ్జామ్ ఎలా రాస్తే పాస్ చేస్తారు, యూనివర్సిటీలో మాట్లాడితే పాస్ చేస్తారు. ఇది చాలా సిల్లీ క్వశ్చన్. అంటే మనం ఏదైనా మాట్లాడితే మేనేజ్ చేస్తే పాస్ చేయవచ్చా? ఇటువంటి స్టాండర్డ్స్ కలిగినటువంటి యూనివర్సిటీ భారతదేశంలోనే నెంబర్ 1 యూనివర్సిటీ, అంటే డిస్టెన్స్లో నెంబర్ 1 ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో ఎవరైనా మేము పాస్ చేస్తాము అని మీకు చెప్పారంటే అది ఫేక్ న్యూసే. కాబట్టి మీరు అటువంటి సమాచారం ఏది కూడా నమ్మి మోసపోవద్దండి. మనం కష్టపడితేనే కంపల్సరీ మనకి రిజల్ట్ వస్తుంది, అంతేగాని వాళ్ళు పాస్ చేస్తారు వీళ్ళు పాస్ చేస్తారంటే అదంతా కూడా ఉత్తి భ్రమ మాత్రమే. కాబట్టి మనం ఎగ్జామ్స్కి కంపల్సరీగా ప్రిపేర్ అయ్యి కంపల్సరీగా వీక్లీ వన్స్, మనం డైలీ కూడా చదువుకునే అవసరం లేదు. అది మనం స్టార్టింగ్ అడ్మిషన్ వేసినప్పుడే మనం ఎగ్జామ్స్ రాసాం కాబట్టి అప్పుడే మనం మెటీరియల్ తీసుకున్నట్లయితే ఇదంతా కూడా మనం గ్యాదర్ చేసుకున్నట్లయితే. సో ఇవన్నీ కూడా మీకు ఏ విధంగా అనిపించింది కంపల్సరీగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ యొక్క వీడియోస్ ఇంకా కావాలన్నా, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కామెంట్ చేయండి. ఆ కామెంట్లను గురించి కూడా నెక్స్ట్ వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ఇంకోటి ఏంటంటే మేము క్లాసెస్కి వెళ్ళలేకపోతున్నాము, ఆ యూట్యూబ్లో కూడా సగం చెప్తున్నారు. సో అలా మీకేమైనా డౌట్స్ తర్వాత ఇంకోటి మెటీరియల్ ఎక్కడ గ్యాదరింగ్ చేసుకోవాలి, ఇవన్నీ డౌట్స్ ఏమైనా ఉంటే కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే నెక్స్ట్ వీడియోలో వాటన్నీ కూడా మీ యొక్క సమాధానాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. కాబట్టి మన యొక్క ఛానల్కి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీ యొక్క ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైనా ఎగ్జామ్కి ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి మాత్రమే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.